అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఏమి అసలు ఒకటో రోజే ఇంత గొడవలు. యాక్చువల్లీ మా సీజన్ లో నేను వినాయనే బెటర్ ఏమో అనేసి అనిపించింది. ఎందుకంటే మేము కనీసం లాంచ్ ఎపిసోడ్ అయిపోయి ఆ రోజు గొడవ పడకుండా నెక్స్ట్ డే మార్నింగ్ గొడవ పడినాము ఏదో జుట్టు తీయాల్సిన ఇష్యూ గురించి. వీళ్ళు లాంచ్ డే బట్టల్లోనే గొడవ పడతా ఉన్నారు. సో ఏం కథ, నా రివ్యూ ఏంటి, దాని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఒక ఆడియన్స్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఒక కంటెస్టెంట్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, లోపల ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎందుకు అట్లా రియాక్ట్ అయినారు అని చెప్పేసి నేను క్లియర్ గా 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ లో చెప్తాను. బట్ దానికి ముందు మీరు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలోపై ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని చేసుకోవాలని కోసం నీకు అంత అవసరమా అనేసి మీకు అనిపించవచ్చు. బట్ ఒకవేళ మీకు నా రివ్యూ జెన్యూన్ అనిపిస్తేనే చేయండి. బేసిక్ గా నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ లో నాకు కొంతమంది అంటే సేమ్ మనిషి కొన్ని పాయింట్స్ లో నచ్చింది, సేమ్ మనిషి కొన్ని పాయింట్స్ లో నచ్చలేదు, సేమ్ మనిషి కొన్ని పాయింట్స్ లో నచ్చాడు అండ్ సేమ్ మనిషి కొన్ని పాయింట్స్ లో నచ్చకుండా ఉండింది. సో మీరు నేను ఒకరికే సపోర్టు ఒకరికే వ్యతిరేకం అట్లా ఇట్లా అనేసి అనుకోవద్దండి. బికాస్ మై రివ్యూ డిపెండ్స్ సోర్ అండ్ ఎంటైర్లీ ఆన్ పర్సన్స్ బిహేవియర్ ఇన్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. అండ్ నేను పాస్ బ్యాగేజ్ అంతా క్యారీ చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏమైందంటే అంటే మనకంట ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట ఎపిసోడ్ స్టార్టింగ్ లో. ఎందుకంటే అంటే నిన్న సాయంత్రం ఆ పిల్లని బయటికి పంపించేదానికి మాట్లాడినారు కదా అందరూ, తనని ఓట్ అవుట్ చేస్తున్నారు కదా. సో ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఆఫ్ ఇట్ అనమాట. సో అందరూ వచ్చి సారీ చెప్పడానికి తనతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ అబ్బాయి వచ్చి చెప్పినాడు, మాకు నీ మీద అసలు కోపం లేదు, వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎవరెవరు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, ఎవరెవరు ఎట్లా కమ్యూనికేట్ అయ్యారు అనే దాని మీద వేశారు. కానీ డే 1 ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు అనేసి అబ్బాయి చెప్తా ఉంటే వెంటనే ఓం వచ్చి నీకు మంచి జరిగింది కదా, నువ్వు ఒక శ్లోకం పాడావు, నీ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నావు, అన్ని చెప్పావు, నీకు మంచి జరిగింది కదా అనేసి అంటే అబ్బాయి ఏమో నీకు కొంచెం మెచ్యూరిటీ రావాలనిపించింది అనేసి అన్నాడు. సో నాకు కూడా ఆ పాయింట్ కరెక్ట్ అనిపించింది. మనకంట కొంచెం చైల్డిష్ బిహేవియర్ ఉంది, ఇంకా లోకం గురించి అంత ఎక్కువగా తెలియదేమో అనేసి అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ హిస్ కష్టాలు అండ్ అంత లౌక్యంగా మింగిల్ అవ్వలేకపోయాడేమో అందరితో అనేసి అనిపించింది. అండ్ హీస్ ట్రైయింగ్ సో హార్డ్ టు మింగిల్ విత్ ఎవ్రీబడి. నిన్న ఎపిసోడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరితో ఏదో ఒక డిస్కషన్ లో మణికంఠ అక్కడక్కడ కనిపిస్తానే ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హౌస్ మేట్స్ ఒపీనియన్, ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ తీసుకోవాలి, నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేసి ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ తీసుకోవాలి, పాయింట్ ఆఫ్ వ్యూస్ తీసుకోవాలి, అందరితో బాగుండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరితో బాగుండేదానికి ట్రై చేసినట్టు నాకు అనిపించింది. ఎక్కడో హీస్ ట్రైయింగ్ టు గెట్స్ పీపుల్స్ అటెన్షన్. బికాజ్ నాకు ఓట్ పడకూడదు, ఓట్ అవుట్ అవ్వకూడదు, ఫస్ట్ డేనే నాకు ఓట్ అవుట్ చేశారు కదా, సో అందరితో కమ్యూనికేట్ అవుదాం, అందరితో కొంచెం మింగిల్ అవుదాం, అప్పుడు నన్ను మేబీ నెక్స్ట్ టైం ఇంకొంచెం అర్థం చేసుకుంటారేమో, నెక్స్ట్ టైం వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి ఎలిమినేషన్ లేకపోతే నామినేషన్స్ టైంలో నేను ఇంత మాట్లాడి ఇంత చేశానంటే నాతో బాగుంటారేమో అనే ఒక ఫీలింగ్తో చేశానేమో. అది కూడా నాకు చైల్డిష్ గానే అనిపించింది. ఎందుకంటే హౌస్లో ఎట్రా అంటే నువ్వు ఎంత బాగున్నా ఏం చేసినా నువ్వు వాళ్ళతో అప్పుడే మాట్లాడుంటావు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎంత ట్రిగర్ చేస్తాయో మీకు తెలీదు. అప్పుడే మాట్లాడుంటారు, కలిసి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, లేదా వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకొని ఉంటారు. ఆపోజిట్ లో పోయి నేను గీతు ఓట్ చేస్తాను, ఎలిమినేట్ అయ్యేదానికి నేను నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్తే ఎంత కాలుతుందో తెలీదు. సో మణికంఠ మేబీ ఈ నామినేషన్స్ లో చాలా హర్ట్ అవుతాడేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే అందరితో ర్యాపో మెయింటైన్ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టుకొని మాట్లాడినాడు. బట్ తనకి ఎవరి దగ్గర ర్యాపో రాకపోవచ్చు. బికాస్ చాలా మంది మణికంఠని ఇప్పుడు నామినేట్ చేయొచ్చు, బట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ అండ్ ఎక్కువ గొడవలు అవ్వడం వల్ల వేరే వాళ్ళు కూడా నామినేట్ అవ్వచ్చు. బట్ మణికంఠ విల్ ఆల్సో బీ ఇన్ నామినేషన్స్ దిస్ టైమ్ ఫర్ ష్యూర్. అండ్ ఎక్కువ వచ్చి అయితే మణికంఠకి అండ్ సోనియాకే వస్తాయనేసి అనిపిస్తుంది. సో స్టార్టింగ్ లో ఈ పాయింట్ జరుగుతూ ఉంటే ఓం అంత పెద్ద ఆయన వచ్చి సారీ చెప్తా ఉన్నాడు అని చెప్పేసి నిఖిల్ మాట్లాడుతూ ఉన్నాడు. మణికంఠ ఏమో నేను 6 months ఇంట్లో ఉన్నాను, 6 months తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనేసి అంటే అప్పుడు ఓం చెప్తా ఉన్నారు, నీకు 6 months మాత్రమే నువ్వు ఇంట్లో ఉన్నావు, నేను 3 years ఇంట్లో ఉన్నాను. సో నేను సారీ చెప్పేదానికి వస్తే నువ్వు వెరైటీగా వేరేలాగా మాట్లాడుతూ ఉన్నావు, నాకు నచ్చలేదు అని చెప్పేసి ఓం బయటికి వెళ్తా ఉన్నారు. అప్పుడు నా గురించి ఏమి తెలియకుండా నన్ను ఓట్ చేసి పంపించాలి అనేసి అనుకున్నారు, నాకు ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు అనేసి మణికంఠ చాలా రూడ్ గా చెప్తున్నాడు అనమాట. మేబీ మణికంఠస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఆలోచించేది కూడా కరెక్టే. ఎందుకంటే ఆ ఫ్యూరియస్ సిచ్యువేషన్ అప్పుడే మంట అప్పుడే ఉంటుంది అనమాట. అప్పుడే వచ్చి అందరు ఇంట్లో వెళ్ళాలనేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఓటేసి అందరూ వచ్చి వెంటనే స్వీట్ గా మాట్లాడితే ఇట్స్ నాట్ సో ఈజీ వెంటనే కలవడం కూడా. నేను కూడా నన్ను ఎవరైనా హౌస్ లో యాజ్ ఎ కంటెస్టెంట్ నన్ను ఓట్ అవుట్ చేయడానికి ఒక నామినేట్ చేసి ఆ తర్వాత వెంటనే వచ్చి నాకు సారీ చెప్పి మాట్లాడితే కూడా నేను కూడా అంత తొందరగా కరగను. సో ఒక బేసిక్ హ్యూమన్ టెండెన్సీ ఏంట్రా అంటే ఒకరు వచ్చి మన మీద ఒక నెగిటివిటీ పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. సో అందరూ వచ్చి ఇమీడియట్ గా సారీ చెప్తుంటే హీ కుడెంట్ టేక్ ఇట్. బట్
ఓకే ఫస్ట్ డే కదా, ఎవరినో ఒకరిని బయటికి పంపించాలి కదా, ఆ ఒక్కటి నేనే అయ్యాను బికాస్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్స్ ఆర్ దేని వల్ల కానీ అయి ఉండొచ్చు అని చెప్పేసి తను కూడా కొంచెం రియలైజ్ అయిపోయేసి అప్పుడు పాజిటివ్గా తీసుకొని సరే పోనీలేండి అయిపోయింది కదా అని వదిలేసి ఉంటే మేబీ బాగుండేదేమో, దాన్ని డ్రాగ్ చేస్తాను అన్నాడు మణికంఠ అనేసి నాకు అనిపించింది. సో బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఏమో మణికంఠ చెప్తున్నాడు ఆయన పెద్ద ఆయన కదా, సో ఆయన మీద ఎక్స్ప్లోడ్ అవ్వడం కరెక్ట్ కాదు అనేసి అంటే మణికంఠ ఏమో ఎల్డర్ ట్యాగ్ ఫెమినైన్ ట్యాగ్ ఉండకూడదు, ఈ హౌస్ లో అందరు ఈక్వల్, నువ్వు పెద్ద నువ్వు చిన్న అనేది ఉండకూడదు, ఫెమినైన్ మస్కులిన్ నువ్వు అమ్మాయి నువ్వు అబ్బాయి అనేది ఉండకూడదు, సో అందరూ ఈక్వల్ అనేసి చెప్పాడు. నాకు నిజంగా మణికంఠ విషయంలో ఆ పాయింట్ అయితే కరెక్టే అనిపించింది. బికాస్ నేను కూడా అంతే, జస్ట్ బికాస్ ఒకరు నాకంటే పెద్దవాళ్ళు అనే ఒక రీజన్తో ఐ విల్ నాట్ అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నేను తీసుకోను అనమాట. జస్ట్ వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, నేను పడాలి నేను వినాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఉండను. నాకంటే పెద్దోళ్ళు నన్ను డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే నేను కూడా తిరిగి డిస్రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడతాను. బట్ ఇక్కడ ఓం గారు అయితే డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడలేదు, నిజంగా ఆయన మనస్ఫూర్తిగా సారీ చెప్పడానికి వచ్చారు. ఒకవేళ ఆయన డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడి అప్పుడు మణికంఠ ఇట్లా డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేసి ఉంటే అది కరెక్టే అయి ఉండేదేమో. బట్ ఇక్కడ ఆయన పెద్ద చిన్న అదే అనేది మనం చూసుకోకూడదు. బికాస్ హౌస్ లో అందరూ ఒకటే, హౌస్ లో అనేసే కాదు మన సొసైటీలో కూడా అంతే. ఏదో వాళ్ళ వయసు పెద్దది కదా అనేసి వాళ్ళ ఎన్ని మాటలన్నా ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా కూడా తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ పాయింట్ మీద నేను ఖచ్చితంగా మణికంఠకే ఓట్ చేస్తాను. అండ్ ఫెమిలిన్ మస్కులిన్ అనేది నిజంగానే హౌస్ లో లేదు. అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెన్స్, అమ్మాయిలకు కాబట్టి ఇట్లాంటి స్పెషల్ ఎక్స్ట్రా ఇవి అన్ని ఉండాలి, అబ్బాయిలు కాబట్టి ఉండకూడదు, అమ్మాయిలు ఏం మాట్లాడినా ఓకే, అబ్బాయిలు ఏమైనా మాట్లాడితే తప్పు. ఆల్ దట్ ఈస్ బుల్షిట్ నా దృష్టిలో. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇది. నా దృష్టిలో పెద్ద చిన్న అమ్మాయి అబ్బాయి LGBTQ ఎవ్రీబడి ఈజ్ సేమ్. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మణికంఠ నిజంగానే కరెక్ట్ అనిపించింది అనమాట. ఆ తర్వాత నిఖిల్ వచ్చి అంటా ఉన్నాడనమాట, మణికంఠ నేనేదో నిన్ను కంఫర్ట్ చేయాలనేసి మాట్లాడుతా ఉన్నాను అని చెప్పేసి. మణికంఠ ఉండి నువ్వు కావాలనే నన్ను ట్రిగర్ చేసేసి నన్ను ఇది చేద్దామనేసి చూస్తాను, నాకు అర్థమైంది అనేసి అన్నాడు. బట్ నిఖిల్ నిజంగానే ఏదో మణికంఠని వచ్చాడు కదా, చిన్నపిల్లోడు కదా, పాప నిజంగానే ఫీల్ అవుతున్నాడు కదా, అందరూ ఓట్అవుట్ చేశారు కదా, తనకి ఒక కంఫర్ట్ ఇద్దాము అని చెప్పేసి తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ సమ్వేర్ మణికంఠ నిజంగానే బయట ఆబ్వియస్లీ బిగ్ బాస్ పోయిన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా మణికంఠకి. సో వాళ్ళు చెప్పుంటారు ఇట్లా ఎవరికైతే ఎక్కువ ఫేమ్ ఉందో ఎవరికైతే ఎక్కువ ఇది ఉందో వాళ్ళతో కొంచెం రైవలరీ పెట్టుకుంటే నువ్వు ఎక్కువ సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేసి అనుకుంటారు అని చెప్పుంటారు. మణికంఠ కూడా ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వాలి హౌస్ లో, ఎందుకంటే నేను అన్ని కష్టాలు పడొచ్చాను అనేసి చెప్తున్నాడు కాబట్టి నాకు అట్లా అనిపించింది. కొంతమంది అయితే నేను అన్ని కష్టాలు పడ్డాను ఇన్ని కష్టాలు పడ్డాను అనేసి కావాలని సింపతి కోసమే యూజ్ చేస్తారు. మణికంఠ ఇప్పటివరకు సింపతి కోసం యూజ్ చేశాడా అనేసి అంటే నాకు కాదు అనేసి అనిపించింది. బట్ ఇదే పాయింట్ కానీ రిపిటేటివ్ గా చెప్తానే ఉన్నాడంటే మా అమ్మ లేదు మా నాన్న లేరు, నేను ఇన్ని కష్టాలు పడ్డాను అనేసి కంటిన్యూస్ గా ప్రతిసారి తీస్తా ఉంటే అప్పుడు మనం అనుకోవచ్చు దట్ హీఈస్ యూజింగ్ దిస్ ఫర్ సింపతి అని చెప్పి. మన తెలుగు వాళ్ళకు ఉండే మెయిన్ డ్రాబ్యాక్ ఏమిరా అంటే ఎవరైనా కొంచెం సింపతిగా మాట్లాడినారంటే వాళ్ళ మీద మొత్తం కన్సర్న్ అంతా చూపించేసి తొందరగా కరిగిపోతాము మనమంతా ఐస్ గడ్డలు మరిగా మన తెలుగు వాళ్ళంతా. ఎవరైనా కొంచెం సింపతి చూపిస్తే చాలా అయ్యో పాపమే ఈ పిల్లోడు ఎన్ని కష్టాలు పడొచ్చినాడు, అయ్యో ఈ అబ్బాయి ఉండాలి అనేసి అనుకుంటాము. వేర్ యాక్చువల్ గేమ్ ఆడే వాళ్ళని యాక్చువల్ గా హౌస్ లో డిజైన్ వాళ్ళని మనము బయటికి పంపించేస్తాము ఓటేయకుండా. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ సీజన్. అట్లీస్ట్ ఒకరో ఇద్దరైనా సింపతి మీద ఉండిపోతారు. బట్ ఈసారి మాత్రం అట్లా ఉండకూడదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే నాకు మణికంఠ సింపతి గేమ్ యూస్ చేసినట్టు అనిపించలేదు, కానీ మేబీ ఫ్యూచర్ లో యూస్ చేస్తానంటే ఐ టెల్ యూ. సో అక్కడ నిఖిల్ ఏమో కన్సర్న్ చూపిస్తా ఉంటే మణికంఠకి నిఖిల్ కి ఇద్దరికి గొడవ అయింది. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఏదో కావాలంటే నిఖిల్తో రైవలరీ పెట్టుకుంటున్నాడేమో మణికంఠ అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ విష్ణుప్రియ వచ్చి ఒక పాయింట్ అనింది, మణికంఠ వచ్చి విష్ణుప్రియ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు విష్ణుప్రియ ఉండి నువ్వు నాకు వాటర్ తెచ్చిచ్చావు అదంతా నాకు క్యూట్ గా అనిపించింది, నాకు కొంచెం ఫెమినైన్ గా అనిపించావు నువ్వు, సో నాకు చిన్నప్పటి నుంచి పెంచిన విధానం మీద నాకు ఫెమినైన్ ఇది మీద నేను కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తానని చెప్పేసి. ఫెమినైన్ గా ఉన్నావు అంటే కొంచెం ఆడపిల్ల, ఫెమినిటీ ఇస్ ద ఆడపిల్లల తత్వం. సో దట్స్ కాల్డ్ ఫెమినిటీ. ఈ మస్కులినిటీ అంటే అబ్బాయి లాగా ఉండేది, మగాడిలాగా ఉండేది, మగతనం దాన్ని అట్లా అంటారు, ఆడతనంని ఫెమినిజం అంటారు, అదే ఫెమినిటీ అంటారు. సో ఫెమినిటీ నీ దగ్గర ఎక్కువ ఉంది, సో నువ్వు ఎక్కువ ఫెమినైన్ గా ఉన్నావు, సో నాకు అది బాగా నచ్చింది అనేసి అనేది. మణికంఠ వచ్చి అప్పుడు నార్మల్ గా అట్లా ఎందుకు అన్నావు అది ఇదంటే నిజంగా నేను నాకు అట్లా ఫీల్ అయింది అది ఇది అనేసి చెప్పేసి అనింది విష్ణుప్రియ. మేబీ తను అంత నెగిటివ్ గా అనలేదేమో, నిజంగా తను చూస్తుంటే కొంచెం సాఫ్ట్ గా కొంచెం పద్ధతిగా ఉన్నాడు అందుకని అట్లా అనేసి అనిందేమో. బట్
నువ్వు ఆడపిల్లలాగా ఉన్నావు అని చెప్పడం ఏం పెద్ద తప్పు కాదు. సో విష్ణుప్రియ ఆ పాయింట్ చెప్పడం కూడా తప్పు కాకపోవచ్చు. బట్ దానికి మణికంఠ అయితే ఫీల్ అయినాడు. మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు, గీతు మాకు పెద్ద కొడుకు లాగా, నా కొడుకేమో ఆడపిల్లలాగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాడు, ఈ పిల్లేమో మగ రైడ్ లాగా ఊరు తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అట్లా జనరల్ గా అంటారు కదా. సో మగాడిగా ఉంటుంది ఒక అమ్మాయి అనే లోపల అది చాలా గెత్తు ఫీలింగ్ అయిపోతుంది. అదే ఒక అబ్బాయి ఏమో అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు అనే లోపల అది ఎందుకు అందరు చీప్గా తీసుకుంటారు అనేసి నాకు తెలియదు. ఆ పాయింట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ఫెమినిన్, నీలో కొంచెం ఫెమినిటీ ఉంది అనేసి చెప్పడం ఈజ్ నాట్ రాంగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. బట్ మేబీ తను ఒక అబ్బాయిగా దానికి కొంచెం హర్ట్ అయ్యాడు. బట్ కొన్ని విషయాలు మణికంఠ ఏమో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్ ద ఫేస్ మాట్లాడుతున్నాడు. ఓకే, మనసులో ఏం దాచుకోకుండా మాట్లాడుతున్నాడు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనేసి అనిపిస్తుంది. బట్ విష్ణుప్రియ ఈ విషయంలో మణికంఠ ఫీల్ అయింది. డైరెక్ట్ గా విష్ణుప్రియతో చెప్పకుండా బయట వచ్చి సీతతో డిస్కషన్ పెట్టుకుంటాడు అనమాట. ఏంటి నన్ను అట్లా అనింది, నాకు అసలు అది నచ్చలేదు అని చెప్పేసి ఆ డిస్కషన్ పెట్టుకోవడం నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా ఉంటే ఆడే మూతి మీద చెప్పేసి ఉంటే ఆ పిల్లలు ఇంకోసారి అని ఉండదేమో, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటుకు వచ్చి చెప్పి నాకు కొంచెం అయోమయంగా అనిపించింది. కొంచెం కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డా అంటే కాదు, సింపతి గేమ్ యూజ్ చేస్తున్నాడు అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కాదు అనేసి అనిపిస్తుంది. సో మణికంఠ అనే ఒక క్యారెక్టర్ని నిజంగానే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అది పోను తెలుస్తుందేమో. సో ఆ రోజుతో నిన్నటి ఎపిసోడ్ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది వచ్చి మార్ మార్ టక్కర్ మార్ 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 టక్కర్ మార్ టక్కర్ 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 మార్ ఆ పాటతో స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత ఏమైందంటే ఈ పిల్ల సోనియా ఉంది కదా. సో సోనియా వచ్చి అందరూ అక్కడ కూర్చొని ఉంటే ఈ మన బేబకతో ఆకలంతే నీకెంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క అనేసి అనింది. సో దాంట్లో బేబక్క ఏంటంటే ఏదో వెరైటీ కుక్కర్ ఇచ్చారు. మామూలుగా మనకి ఇంట్లో ఉండే కుక్కర్స్ ఎట్లుంటాయి, ఒక కుక్కర్ దాని మీద విజిల్ ఉంటుంది, విజిల్లోంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తాం. సో బేబక్ ఏం చేసిందంట, మొత్తం అరగంట సేపు, యాక్చువల్లీ ఫ్లేమ్ చాలా తక్కువ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో స్టవ్ కి ఫ్లేమ్ ఉంటుంది కదా, అది మనం ఎంత హైలో పెట్టినా కూడా సిమ్లోనే ఉంటుంది అనమాట ఆ ఫ్లేమ్. ఎందుకంటే ఎక్కువ మంట వచ్చేయకూడదు. దేర్ మైట్ బి సమ్ ఏదైనా కొంచెం మండిపోవచ్చు, అంటుకోవచ్చు అనే ఒక ఫీలింగ్తో మంట చాలా తక్కువ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. సో ఆ సిమ్లోనే పెడితే అంతమందికి 14 మందికి పప్పు కుక్ చేయాలంటే ఇంత పప్పు వేసి ఇంత నీళ్ళేసి కుక్ చేస్తే ఆ ప్రెషర్ కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటేనే ప్రెషర్ వస్తుంది. సో ప్రెషర్ రావడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ సిమ్లో కుక్ అవ్వాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అది కుక్ అయిందంట. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు దాని అసలు తీయకూడదు. మనం తీసేసినామంటే బ్లాస్ట్ అవుతుంది కుక్కర్. అది సోనియాకు తెలుసో లేదో తెలీదు. అది మన బేబక్ వచ్చి సర్లే పోతుందిలే, ప్రెషర్ పోతుందిలే అని చూసుకుంటా ఉన్నదంట. కానీ సోనియా వచ్చి లాస్ట్కి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ కుక్కర్లో ప్రెషర్ పోవట్లే, మనం నొక్కితేనే ఆ ప్రెషర్ పోతుంది కానీ ఆటోమేటిక్గా ప్రెషర్ బయటికి పోవట్లేదు. అది అబ్జర్వ్ చేసి నేను ఆల్రెడీ చెప్పినాను కదా దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, చూడండి అనేసి. మీరు ఇంతవరకు చూడలేదు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఏంటి, 14 మందికి చూసుకోవాలి ఫుడ్, మీరు అసలు చూసుకోవట్లేదు, మీ పనుల్లో మీరు ఉన్నారు, మీ బాతకానీలు మీరు కొట్టుకుంటా ఉన్నారు, అది ఇదేని చెప్పేసి ల్యాగ్ చేస్తూనే ఉంది. యాక్చువల్లీ ఎపిసోడ్లో ఎక్కువ ల్యాగ్ చూపించలేదు కానీ నేను 24/7 లైవ్ చూస్తా ఉన్నాను. సోనియా ఇదే టాపిక్ మీద ఒక గంట సేపు మాట్లాడుతుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చోంటే అందరి దగ్గరికి వెళ్ళి ఆమెకు అసలు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు నాకన్నా చెప్పుండొచ్చు కదా, లేకపోతే వేరే వాళ్ళకైనా చెప్పుండొచ్చు కదా, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా ఆకలితో అందరినీ మార్చేది అది ఇదేనే చెప్తా ఉన్నది. మేబీ తనకు ఒక రేషన్ మేనేజర్ ఒక డ్యూటీ ఇచ్చారు కాబట్టి తను అందరి ఆకలి కోసం ఆలోచించడం కరెక్టే. కానీ ఆవిడతోనే డైరెక్ట్ గా పోయి అక్క మీరు కొంచెం మీకు రాకపోతే చెప్పండి నేను మారుస్తాను, లేకపోతే మీకు ఒక హెల్ప్ ఇస్తాను అది ఇది అని చెప్పేస్తుంటే బాగుండేది. దాన్నే లాగ్ చేస్తా లాగి తెగేంతవరకు లాగుతా ఉన్నిందనేసి అనిపించింది. అక్కడ మేబీ షీ హ్యాస్ అ పాయింట్, బట్ అంత లాగ్ చేయడం అవసరం లేదేమో అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత బేబక్కని ఏమేమో తిడతా ఉంటే కూడా బేబక్క కనీసం చీమ గుట్టినంత కూడా రియాక్ట్ అవ్వలేదు అనమాట. చాలా సైలెంట్ గా ఉండింది. యాక్చువల్లీ బేబక్క హౌస్ లోకి వెళ్తే ఫుల్ కామెడీ చేస్తుంది, లేకపోతే ఫుల్ ఫైట్స్ పెట్టుకుంటుంది అనేసి అనుకుంటున్నాం. కానీ ఆవిడ ఎవరేం మాట్లాడినా కూడా చాలా సైలెంట్ గా ఉంది. అసలు ఏమి చీమ కుట్టినట్టు కూడా లేకుండా అన్ని తీసుకుంటా ఉంది. ఒక రియాక్షన్ లేదు, ఏం లేదు అనేసి అనిపించింది. ఇట్లా ఉంటే కొంచెం కష్టమే బేబక్క సర్వైవ్ అవడం. కొంచెం రెబెల్ గా ఉంటేనే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. టిక్ టాక్ వీడియోస్ లో చేసినంత ఆ ఎనర్జీ అయితే ఆవిడలో బిగ్ బాస్ హౌస్ లో అయితే నాకు కనిపించలేదు అనమాట. దాని తర్వాత యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్, నైనిక, నబిల్ వీళ్ళందరూ నిన్న టాస్క్ లో గెలిచారు కాబట్టి వాళ్ళందరూ చీఫ్ అయ్యేదానికి పోటీ పడతా ఉంటారంట. సో ఫస్ట్ టాస్క్ దీనికి ముందు ఆరెంజెస్ కూడా జరిగింది. సో దాని తర్వాత వీళ్ళందరూ ఆరెంజెస్ తో ఆడుతున్నారు.
నిఖిల్, అభయ్, ప్రేరణ, భాష, బేబక్క, అనఫ్రీది వీళ్ళందరూ ఆరెంజెస్ తో బాల్ ఆట ఆడుతూ ఉన్నారు. యూజువల్లీ బిగ్ బాస్ ఇవంతా ఒప్పుకోడు అనమాట. బాల్ తో ఆడినా, దీంట్లతో ఆడినా, దేంట్లో ఆడినా, అసలు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు తప్ప వేరే ఏ టాస్క్లు ఆడినా, వేరే ఏ గేమ్లు మేము సొంతంగా చేసుకుని ఆడినా కూడా బిగ్ బాస్ వచ్చి దాన్ని ఆపేస్తారనమాట. మీరు ఇది ఆడద్దండి, మీరు ఆడుకునే దానికి వచ్చినారు, అది వచ్చినారు, ఇది వచ్చినారు అని. మేబీ ఫస్ట్ డే కాబట్టి బిగ్ బాస్ కొంచెం గమ్మున ఉన్నాడేమో. సో వీళ్ళందరూ ఆరెంజెస్ తో ఆడడం నిజంగానే కరెక్ట్ కాదు. దానికి ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేసిన దానికి ఎవరు ఆడిన వాళ్ళు ఎవరు ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు అని చెప్పేసి సోనియా అనిందనమాట. సో ఇక్కడ సోనియా పాయింట్ నాకు కరెక్ట్ అనిపించింది. నిజంగానే వాళ్ళకి వచ్చిన రేషన్ చాలా తక్కువ. వాళ్ళకు ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు ఎవరు, బిగ్ బాస్. ఏమని, ఇది కొన్ని రోజులు వాడుకోండి, దీని తర్వాత కావాలంటే రేషన్ మళ్ళీ మీరు గేమ్స్ ఆడి గెలుచుకోవచ్చు, ఇదైతే కొన్ని రోజుల వరకు అడ్జస్ట్ అవ్వండి అనేసి ఇచ్చాడు. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి అనేసి చెప్పాడు కాబట్టి సో బేసిక్ గా ఏమంటే అన్నం చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఇస్తారు, రైస్ అదంతా అక్కడ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో లిమిటెడ్ క్వాంటిటీలో ఇస్తారు కాబట్టి ఒక వీక్ కి వాళ్ళు రైస్ పంపిస్తే కూడా జస్ట్ 4 days లోనే ఆ రైస్ అయిపోతుంది అనమాట. లాస్ట్ 3 days కి రైస్ ఉండదు. సో చపాతీ పిండో, ఇడ్లీలు వేసుకోవడమో, దోశలు పోసుకోవడమో, చపాతీలు చేసుకోవడమో ఉంటుంది. అది కూడా అయిపోతే సాటర్డే సండే మళ్ళీ మండే వస్తుంది, అంటే సండే నైట్ రేషన్ వస్తుంది. సో అదే సండే నైట్ అంటే సాటర్డే నైట్, అంటే నాగార్జున గారి ఎపిసోడ్ 2 episodes అయిపోయిన తర్వాత మళ్ళీ రేషన్ వస్తుంది. అప్పటి వరకు వాళ్ళకి ఫుడ్ ఉండదు. సో ఆ టైంలో మేమేం చేసేవాళ్ళం అంటే జస్ట్ ఫ్రూట్స్ తోనే అడ్జస్ట్ అయిపోయి ఉండేవాళ్ళము. సో అట్లా ఫ్రూట్స్ తో అడ్జస్ట్ అయిపోయి ఉండాలి కాబట్టి ఈ ఆరెంజెస్ తో ఎక్కువ ఆడుతూ ఉంటే ఆరెంజెస్ మెత్తపడిపోయినాయి అనుకో, కులిపోతాయి. ఆ పాయింట్ లో ఆ పిల్ల చెప్పేది నాకు నిజంగానే కరెక్ట్ అనిపించింది. మేబీ షీ హాజ్ అ పాయింట్, బికాస్ షీఈస్ అ రేషన్ మేనేజర్. అందరికి ఫుడ్ 1 week కి అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ ఆడుకునేసి ఫుడ్ నాశనం చేస్తున్నారు కాబట్టి అప్పుడు అరిచి బుట్టకూడదు అని చెప్పేసి నాకు ఓకే అనిపించింది. కానీ భాష మా బిగ్ బాస్ ఏమన్నా భయంకరంగా ఫాలో అయినాడేమో తెలీదు. మేము యూజ్ చేసే డైలాగ్ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఆ పిల్ల దగ్గర పోయేసి బిగ్ బాస్ ఏమన్నా రూల్స్ లో రాశాడా, ఫుడ్ రాయకూడదు, ఫుడ్ తో ఆడుకోకూడదని అనేసి అన్నాడు. ఫుడ్ తో ఆడుకోకూడదు అనేది బిగ్ బాస్ రూల్స్ ఇవ్వాలా, అది జనరల్ బేసిక్ కామన్ సెన్స్. దాని మీద గొడవ పెట్టుకోవడం నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. బిగ్ బాస్ ఏమీ రాయలేదు కదా, నువ్వెందుకు ఓనర్ లాగా చెప్తా ఉన్నావు, ముట్టడానికి వీల్లేదు అది ఇది అనేసి ఎందుకు చెప్తా ఉన్నావు అంటే తను వచ్చి ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేసినట్టు నాకు అనిపించిందండి, అందుకే నేను చెప్పాను అనేసి అనింది. దానికి తినేదాన్ని ఖరాబ్ చేసేవాళ్ళు మనుషులే కారు అని చెప్పేసి అమ్మాయి అనింది అనమాట. అంటే నేను మనిషిని కదా, ఇప్పుడు నేను తిని చూపిస్తాను చూడని చెప్పేసి ఆరెంజ్ ఒలిచి తినింది. నాకు ఎందుకు కావాలనే ఒక గొడవ పెట్టుకోవాలి, ఒక కంటెంట్ పెట్టుకోవాలి, నన్ను ఒక మాట కూడా ఎవరు అనకూడదు, నన్ను అంటే నేను తీసుకోలేను అని చెప్పేసి నాన్ సింక్ లో ఆ గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది. నిజంగానే ఆరెంజెస్ తో ఆడుకోకూడదు అనేది తనకి ఒక హౌస్ మేట్ గా ఉండని, ఒక రేషన్ మేనేజర్ గా ఉండి ఏదన్నా ఉండని, బికాస్ తను కూడా తినాలి. ఒకవేళ వీరందరూ ఆడుకునేది మెత్త అయిపోయి అక్కడ ఎవరైనా పెట్టేస్తే ఎవరో ఒకరు తినాలి కదా, దాన్ని వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ పాయింట్ లో తను చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది. సోనియా హ్యాడ్ అ పాయింట్. సో సోనియా అట్లా చెప్పిన లోపల ఇప్పుడు ఈయన వచ్చి తిండి నేను కొంచెం ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. నిజంగా ఆయన భాష అక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ అక్కడ కొంచెం ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది. దాని తర్వాత సోనియా అక్కడికి వదిలేకుండా మళ్ళీ ఆయన దగ్గర పోయి ఎందుకు కాంప్రమైజ్ అయిందో నాకు అర్థం కాలే. ఆయన దగ్గర పోయేసి కాంప్రమైజ్ చేసుకునేసి షేక్ అని ఇచ్చేసుకుని సెట్ అయిపోయింది అనమాట. అది నాకు అర్థం కాలే. దాని తర్వాత ఈ టాస్క్ స్టార్ట్ అయింది. అదే రోబుల పైన అందరూ పట్టుకొని ఉండేది. ఫస్ట్ బేబక్క బయటకు వచ్చేసింది. భాష ఊపి యష్మిని పంపించేసినాడు. యష్మి వచ్చి కొంచెం నిఖిల్ సపోర్ట్ తో కూడా ఉండింది. సమ్వేర్ ఫస్ట్ టాస్క్ నుంచి నిఖిల్ అండ్ యష్మి కొంచెం సపోర్టివ్ గా ఉన్నారు ఒకరికొకరు. అండ్ కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, బికాస్ దే ఆర్ ఆల్సో బటీస్. సో నాకు అనిపించింది దట్ వాళ్ళు కూడా నిజంగానే సత్య, శ్రీహాన్ వీళ్ళలాగా అవుతారేమో అనేసి నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో నాకు తెలియదు. లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారేమో, టాప్ 5 వరకు ఉంటారేమో నిఖిల్, యష్మి అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత భాష, అఫ్రిది ఇద్దరు కింద పడినారు. నైనిక కోతిపిల్లలాగా అటు పట్టుకోనింది ఆ రోప్ ని ఒకటి. దాని తర్వాత నిఖిల్ ఏమో పాండాలాగా పడుకో ఉన్నాడు రోప్ మీద. చాలా అంటే చాలా బాగా ఆడినారు. మనకి ఎపిసోడ్ లో అదొక 5 minutes టాస్క్ లాగే చూపించినారు, కానీ 24/7 అది చాలా సేపు జరిగిన టాస్క్ అనమాట. అంతసేపు పట్టుకోవడం చాలా కష్టము. నైనిక చాలా సేపు తర్వాత దిగిపోయింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ లో నిఖిల్ గెలిచాడు అండ్ హీస్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద హౌస్. కెప్టెన్స్ లేరు కాబట్టి హీస్ ద ఫస్ట్ చీఫ్. అఫ్రిది ఏమో తర్వాత చెప్తా ఉన్నాను అనమాట, నేను సేఫ్ గేమ్ ఆడకూడదు, అందరినీ ఊపి పడేసి ఉండాల్సింది, ఇక్కడ సేఫ్ గేమ్లు ఆడితే వర్కౌట్ కావు అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు మా ఏమో తెలుసా, బేసిక్గా ఈ బిగ్ బాస్ స్క్రిప్టే నాకు నిజంగానే అర్థం కాదు. వాళ్ళు మనుషుల్ని బట్టి వీకెండ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తారేమో అనేసి నాకు అనిపించింది. బికాజ్ ఇక్కడేమో ఊపేసి పడేసి ఉండాలి అని చెప్పేసి ఈ నబీల్ మాట్లాడారు కదా. ఖచ్చితంగా నాగమామ ఈ వీకెండ్ ఏం మాట్లాడతాడంటే ఊపేసి పడేసి ఉండాల్సింది కదా, మరి ఎందుకు సేఫ్ గేమ్ ఆడావు అనేసి అంటాడు. అదే ఊపేసి పడేసి ఉంటే నాలాంటి వాళ్ళు ఏమని ఉంటాడు తెలుసా, నువ్వు గెలవడానికి ఆడుండాలి, పక్కన వాళ్ళు ఓడిపోవడానికి ఆడకూడదు అనేసి అని ఉంటాడు. అదే అయింది మా సీజన్లో కూడా. నేను అవతల వాళ్ళ వీక్నెస్ ఆడుకొని ఒక గేమ్ ఆడి గెలిస్తే అవతల వాళ్ళ వీక్నెస్తో ఆడుకోకూడదు, నీ స్ట్రెంగ్త్తో ఆడుకోవాలి అనేసి నన్ను తిట్టున్నారు ఆ వీక్లో.
అదే నెక్స్ట్ వీక్ నేను వచ్చేసిన తర్వాత నా తోటి కంటెస్టెంట్స్ వచ్చి అవతల వాళ్ళ వీక్నెస్ తో ఆడుకొని చేస్తే మాత్రం దానికి అది వాళ్ళ స్ట్రాటజీ అనేసి చెప్తున్నాడు. సో బేసికలీ డిపెండ్స్. ఒక మనిషికి బయట నెగిటివిటీ ఎట్లుంది, పాజిటివిటీ ఎట్లుంది, జనాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళని తిరిగితే అది ఇది చూసే ఈ బిగ్ బాస్ వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారేమో. సో ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడాలా వద్దా, ఆబ్వియస్లీ మనం గెలవాలంటే పక్కన వాళ్ళు ఓడిపోవాల్సిందే. దట్స్ బేసిక్ థింగ్. ఇప్పుడు మనం ప్యాకాట్ ఆడేటప్పుడు కూడా అవతల వాడికి ఏ కార్డ్ అయితే ఎక్కదో ఆ కార్డే వేస్తాం. దట్ డజంట్ మీన్ వాడు ఓడిపోవాలనేసి మనం ఆడుతున్నాం అనేసి. మనం గెలవాలని మనం ఆడుతున్నాం. మనం గెలవాలంటే ఆబ్వియస్లీ పక్కన వాళ్ళు ఓడించాలి. దట్స్ బేసిక్ సింపుల్ లాజిక్. అది ఏమో మళ్ళీ మా దాంట్లో మిస్ అయిపోయింది. అప్పుడు నేను డైరెక్ట్గా చెప్పున్నాను, సార్ మనం గెలవాలంటే పక్కన వాళ్ళు ఓడిపోవాల్సిందే కదా సార్, పక్కన వాళ్ళు ఓడిపోతేనే మనం గెలవాలి కదా సార్ అనేసి చెప్పున్నాను. అది మా ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. సో అదనమాట. సెకండ్ రౌండ్ ఏమో కోన్స్ రౌండ్. అందులో నైనిక చాలా బాగా ఆడింది. చాలా 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 బాగా ఆడింది. ఎంత కష్టం అంటే అన్ని రౌండ్స్ తిరగడం, అది కూడా ఎగిరి పోవడం, నీళ్లు లేకుండా ఏమీ లేకుండా. మనకి చూడడానికి చాలా సింపుల్గా 5 minutes అనిపిస్తుంది. బట్ లోపల మేము ఆ టాస్క్లు ఆడున్నాం కాబట్టి నాకు తెలుసు ఒక 10 రౌండ్లు అట్లు ఇటు తిరిగేసి వచ్చే లోపల బేసిక్గా బాయ్స్ బాడీలో ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ హెవీ వెయిట్ అంతా ఏముండదు. నార్మల్ ప్లెయిన్ బాడీ ఉంటుంది. బట్ గర్ల్స్ బాడీ ఎట్లుంటుందంటే, మా ఫిజిక్ అంతా ఎట్లుంటుందంటే, మాకు కొంచెం టమ్మీ ఉంటుంది, కొంచెం బస్ట్ ఉంటుంది. సో ఎక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. బాడీ పైనుంచి హాఫ్ వరకు పొట్ట కానీ, బస్ట్ కానీ, ఈ షోల్డర్స్ కానీ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయి అనమాట. సో మేము జంప్ చేస్తా పోతే మాకు దానికి బ్రీతింగ్ ఆడదు. యూ మైట్ నాట్ నో ఇట్, బట్ చాలా మంది అమ్మాయిలకి తెలుస్తుంది. అట్లా ఎగిరి పోయేసి తను తీసుకొచ్చి నీట్గా పేర్చుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనేసి అనిపించింది. అద్భుతంగా ఆడింది నైనిక. బికాస్ తనకి నిజంగానే క్లాప్స్ కొట్టాలి. నేనైతే అక్కడ ఉంటే విజిల్ వేసి ఉంటానేమో. బట్ టాస్క్లో ఒకటే కాకుండా కొంచెం మాట్లాడే దాంట్లో అండ్ దేంట్లో అయినా ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి అనిపించింది. బట్ చీఫ్గా వీళ్ళు థర్డ్ రౌండ్ ఆడింది మాత్రం చాలా బాగా ఆడింది అనిపించింది. బికాస్ నైనిక అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తను మాట్లాడుతుంది అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద టైం తను ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండింది, తెలుగులో మాట్లాడలేదు 24/7లో, అండ్ ఎక్కువ మందితో అంత మింగిల్ అవ్వలేదు. బట్ తన మెచ్యూరిటీ లెవెల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మణికంఠ ఏమో తర్వాత నిఖిల్ మీద పడినాడు. అదే మణికంఠ నిఖిల్తో రైవలరీ పెట్టుకోవాలనే చూస్తున్నాడు. ఎక్కడెక్కడ ఛాన్స్ దొరికితే నిఖిల్తో రైవలరీ పెట్టుకుందాము. నిఖిల్ ఎట్లో టాప్ 5 కంటెస్టెంట్, కేబీకేజీలో వీళ్ళు విన్నర్స్ అయినారు. సో టాప్ 5 కంటెస్టెంట్, సో మనం నిఖిల్తో పెట్టుకుని రైవలరీ పెట్టుకున్నాం అంటే మనం కూడా టాప్ 5కి వెళ్ళిపోతాము అనే ఒక దీంతో ఉన్నాడు అనమాట. సో బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందంటే, ఒక తోప్ కంటెస్టెంట్ ఉంటే ఆ తోప్ కంటెస్టెంట్తో ఏదర్ ఫ్రెండ్షిప్ చేస్తే అన్నా వాళ్ళతో పాటు కలిసి టాప్ 5కి వెళ్ళిపోతాం, వాళ్ళకి రైవల్గా ఉంటే అయినా టాప్ 5కి వెళ్ళిపోతాం అనమాట. సో అదొక స్ట్రాటజీ అనమాట. బేసిక్గా ఆ స్ట్రాటజీలో ఏదో ఒక స్ట్రాటజీ యూస్ చేస్తాను అనేసి అనిపించింది. సీత ఏమో నిఖిల్ పక్కకి వెళ్ళి ఆడుకో అనేసి అన్నాడంట. సీత ఉండి ఇట్లా సంచాలకంగా చేసిన దానికి నాకేం లేదా బిగ్ బాస్ అనేసి అంటే నిఖిల్ వచ్చి ఆ పక్కకి వెళ్ళి ఆడుకో అన్నాడంట. దానికి సీత ఫీల్ అయిందంట. సీత కూడా నాకు ఏమనిపించిందంటే, ఏది ఉన్నా కూడా ఆన్ ద ఫేస్ అక్కడే మాట్లాడేసి ఉంటే అయిపోయి ఉండేదేమో. వీళ్ళందరూ మనసులోనే పెట్టుకొని బయటకు వచ్చి వాడు నన్ను అట్లా అన్నాడు, వీడు నన్ను అట్లా అన్నాడు, నేను ఫీల్ అవుతున్నాను అనేసి అనుకోకుండా వాళ్ళతోనే డైరెక్ట్గా అది మాట్లాడేసి ఉంటే అయిపోయి ఉండేదేమో. పక్కన వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ బేసిక్గా నాకు మేబీ నాట్ ఎవ్రీబడి సో స్ట్రేట్ ఫార్వర్డ్, నాట్ ఎవ్రీబడి సో మూవ్ ఫట్. నేను ఇట్లా చేసుంటాను అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తున్నానేమో. అది కూడా తప్పై ఉండొచ్చు, ఎందుకంటే నేనైంటే ఇట్లా చెప్పేసి ఉంటాను, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అనే పాయింట్లో నేను ఆలోచించుంటా. బట్ చాలా మంది అంత ఓపెన్ అప్ అవ్వరు. ఇట్స్ జస్ట్ సెకండ్ డే. సో ఇంకొంచెం ఫైర్ ఎక్కువ బిల్డ్ అయిన తర్వాత హౌస్లో అప్పుడు మేబీ తను అట్లా ఫేస్ మీద చెప్తుందేమో అనేసి నాకు అనిపించింది. తర్వాత వీళ్ళు థర్డ్ రౌండ్ ఇచ్చేటప్పుడు నిఖిల్, నైనిక పవర్ తీయడానికి ఒక్కొక్క కంటెస్టెంట్ ని పవర్ తీసి ఎవరికైతే పవర్ ఉంటుంది, సో థర్డ్ చీఫ్ ని వీళ్ళే ఏకాభిప్రాయంతో చూస్ చేసుకోవాలని చెప్పేసి నిఖిల్ కి నైనికాకి ఒక టాస్క్ అప్పచెప్పున్నాడు అనమాట. సో దానికి వాళ్ళు మాట్లాడుకుంది వచ్చి నబీల్ వచ్చి చాలా న్యూట్రల్ గా ఉంటాడు. అంటే తను ఫుల్ పవర్ఫుల్ కాదు, పవర్ లెస్ కాదు, చాలా న్యూట్రల్ గా ఉంటాడు. యష్మి వచ్చి స్ట్రాటజీస్ ఉంటుంది అండ్ తను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చింది అనేసి. భాష ఏమో ఆయన ఎల్డర్, కానీ ఆయనకి పవర్ వస్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడేమో అని చెప్పేసి అనుకున్నారు. దాని తర్వాత బేబక్ ఏమో రెస్పాన్సిబుల్ కాదు, ఆవిడ కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి, ఆవిడ కంట్రోల్ చేసుకొని మాట్లాడలేదు, సో ఆవిడ వద్దు అని చెప్పేసి అనుకున్నారు. సో తీసేటప్పుడు ఫస్ట్ నబీల్ని తీశారు. 2 days లో ఎక్కడా నీకు క్యాపబిలిటీ ఉందనేసి యూ కెన్ టాక్ టు పీపుల్ అనేసి నాకు అనిపించలేదు. అంటే నబీల్ ఏమో నువ్వే నన్ను మాట్లాడనివ్వలేదు, ఎక్కడైనా సరే నువ్వే దూరుతాను అని చెప్పేసి నిఖిల్తో అన్నాడు.
దట్స్ నాట్ ద థింగ్. సో ఒకరు మనల్ని మాట్లాడనివ్వలేదంటే వాళ్ళ మీదికి మనం పోయి మాట్లాడేంత కమాండ్ ఉన్నప్పుడే మనం హౌస్ని కమాండ్ చేయగలుగుతాము అనేసి ఒక ఇది. సో ఆ పాయింట్లోనే ఫెయిల్ అయిపోయాడు అనేసి అనిపించింది నాకు నబీల్. బికాస్ నువ్వు నన్ను మాట్లాడనివ్వలేదు అనేది అసలు రీజనే కాదు. ఒకరు నిన్ను వచ్చి మాట్లాడనివ్వాల్సిన అవసరం లేదు, ఒకరు నిన్ను వచ్చి ఆటలు ఆడనివ్వాల్సిన అవసరమూ లేదు, నీకు నువ్వే ఆడాలి. సో ఆ బేసిక్ థింగ్ లేకపోతే దట్స్ నాట్ బీయింగ్ చీఫ్ అనేసి నాకు అనిపిస్తుంది. అక్కడే మిస్ అయిపోయాడు అనేసి నాకు అనిపించింది. సో అప్పుడు నిఖిల్ వచ్చి నాకు నీ స్ట్రెంగ్త్ కనిపించలేదు అందుకని నేను తీసేస్తున్నాను అనేసి చెప్పాడు. దాని తర్వాత బేబక్కని తీసేశాడు. అంటే ఆవిడ నిజంగానే ఐ డోంట్ వాంట్ టు నో ద రీజన్. మీరు ఏం చేసినా కూడా కరెక్ట్గానే చేసుంటారు, మీరు కరెక్ట్గా ఆలోచించే చేసుంటారు అనేసి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకేం రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంత దూరం వచ్చానంటే దానికి రీజన్ నాకు వచ్చిన కష్టాలు కూడా నేను ఎదుర్కొని అన్ని పాజిటివ్గా తీసుకొని సాఫ్ట్గా తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకున్నా కూడా మిగిలిన హౌస్ మేట్స్ అంతా నువ్వెందుకు ఒప్పుకుంటావు, వాళ్ళు ఒకటి ఇచ్చేస్తున్నారంటే నువ్వెందుకు ఫైట్ చేయట్లేదు అని చెప్పేసి బేబక్కని రెచ్చగొడతా ఉన్నారు. బేబక్క కూడా నిజంగానే యాక్సెప్ట్ చేయకూడదు. బికాస్ మనం హౌస్కి వెళ్ళి నేను గెలవాలి అనేసి అనుకున్నప్పుడు నువ్వు ఇది డిజర్వింగ్ కాదు అనేసి ఒకరు పాయింట్అవుట్ చేస్తా ఉంటే నేను ఎందుకు డిజర్వింగ్ కాదు, నేను అంత డిజర్వింగ్ కాకపోతే నువ్వు డిజర్వింగా, హౌ ఆర్ యూ డిజర్వింగ్, హౌ ఐ నాట్ డిజర్వింగ్ అని చెప్పేసి ఒక ఫైట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్స్. అక్కడ ఎవరు మన కోసం ఫైట్ చేయరు, ఎవరు మన కోసం స్టాండ్ తీసుకోరు. ఆ హౌస్లో మనమే స్టాండ్ తీసుకోవాలి. అది బేబక్క స్టాండ్ తీసుకోలేకపోయింది అనేసి అనిపించింది. అప్పుడు వాళ్ళందరూ కలిసి బేబక్క ఎందుకు స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు కొట్టాడుకోవడం జరిగింది. దాని తర్వాత భాషని తీసేస్తున్నారు. నువ్వు అందరితో బాగుంటావు కానీ నీలో బ్యాలెన్స్ లేదన్నా, హైపర్ ఉంటావు అనేసి అనింది. నైనిక ఏమో నేను ఐ కేర్ ఫర్ యూ అన్నా, నువ్వు ఒక చీఫ్గా ఉంటే అందరికన్నా ముందు లేయాలి, అందరికన్నా లేట్గా పడుకోవాలి, సో ఆ ఇబ్బంది నీకు ఉండకూడదు కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నాను అనేసి అనింది. ఆయన యాక్సెప్ట్ చేసి గమ్మునున్నాడు. దాని తర్వాత యష్మి మాత్రమే మిగిలిందనమాట. సో యష్మి వచ్చి ఐఎమ్ రియలీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ గైస్, నేను ప్యూర్ లక్ అని చెప్పుకుంటా దీన్ని మాత్రం, ఎందుకంటే మీరు ఇక్కడ చిన్న పాయింట్స్ కూడా చూస్తారనేసి నాకు తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అనేసి అనింది. ఇక్కడికి ఒక ఎండ్ ఆఫ్ ద టాస్క్ అయిపోయింది. ఇంకా తర్వాత సోనియా ఇన్వాల్వ్ అయింది. నాకెందుకో సోనియా అనవసరంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేసి అనిపించింది. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ పాయింట్స్ ఆల్సో. హౌస్లో అందరికీ రేషన్ రావాలి, అందరికీ మంచి ఫుడ్ దొరకాలి, టైంకి ఫుడ్ దొరకాలి, టైంకి అందరూ ఆకలితో ఉండకూడదు, మనం రేషన్ ప్రాపర్గా మేనేజ్ చేయాలి అనే తన థాట్ని నేను అప్రిషియేట్ చేస్తాను. బట్ ప్రతి దాంట్లో దూరి, అనవసరమైన దాంట్లో దూరి తనకి యష్మి ఇట్లా చీఫ్ అవ్వడం ఇష్టం లేదేమో. సో నబీల్ యష్మి సేమ్ ఉన్నారు అన్ని విషయాల్లో. మేబీ యష్మి కొన్ని ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అయిందేమో, బట్ నబీల్ ఎందుకు మీరు వద్దన్నారు అని చెప్పేసి నబీల్ కోసం స్టాండ్ తీసుకునింది. వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఇష్టం, నీకెందుకు అని చెప్పేసి యష్మి తనతో నిజంగా రివర్స్లో మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత సోనియా ఏమో నువ్వు పోయిన టాస్క్లో డ్రెస్ మార్చుకొని రావాలి, నువ్వు డ్రెస్ మార్చుకొని రాలేదు, నువ్వు అదే చేంజ్ చేసుకోలేవు, నువ్వు హౌస్ నేను చూసుకుంటావు అని చెప్పేసి అనింది. అసలు ఏమన్నా సింక్ ఉందా? డ్రెస్ మార్చుకునేది ఏంది, అసలు హౌస్ చూసుకునేది ఏంది, రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అనేసి అనిపించింది. నాన్ సింక్లో మాట్లాడుతూ ఉన్నింది ఈ సోనియా అనేసి నాకు అనిపించింది. సో ఈ ఆర్జీవీ గర్ల్స్ అందరూ కాదు, హరియానా కొన్నిసార్లు కొంచెం వ్యాలిడ్గానే మాట్లాడుతుంది అనేది నాకు అనిపించింది. ఎన్ని గొడవలు ఉన్నా కూడా మేబీ షీ హ్యాస్ అ పాయింట్, వ్యాలిడ్గా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది. బట్ మోస్ట్లీ ఇట్లా వీళ్ళు ఎందుకు అట్లా అనవసరమైన దాంట్లో మన ఆర్జీవీ మావేమన్నా వీళ్ళకి ఎక్కించి చెప్తాడేమో, పోయి ప్రతిదానికి గొడవ వేసుకో, అప్పుడే నేను అందరు ఫైర్ బ్రాండ్ అంటారు, అప్పుడే నిన్ను ఒక పులిలాగా చూస్తారు, చిరుతలాగా చూస్తారు, సింహంలాగా చూస్తారు అని చెప్పేసి ఈయన మావ ఏమన్నా ఎక్కించి పంపిస్తారేమో ఆర్జీవీ మామ అని తెలియదు. కానీ అంత అనవసరమైన గొడవ. నబీల్ని ఎందుకు చూస్ చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళతో గొడవ వేస్తా ఉంది, నిఖిల్తో వాళ్ళతో. సో బేసిక్గా హౌస్లో ఎట్లుంటుందంటే ఏకాభిప్రాయం అనేది ఒకటి ఇచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఎవరు ఫ్రెండ్సో, ఎవరుంటే బాగుంటుందో, ఎవరు యంగో, ఎవరుంటే మనకి కూడా బాగుంటుందో అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే తీసుకుంటారు. హౌస్ కోసం కూడా ఆలోచిస్తారు, బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటారు. అందుకే ఏకాభిప్రాయం మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రెండ్స్ మధ్యలోనే ఉంటుంది. అది బేసిక్ లాజిక్. రేపు పొద్దున సోనియాకి ఇచ్చున్నా కూడా ఎవరైనా చూస్ చేసుకొని తన నబీల్ని చూస్ చేసుకుంటుంది. అప్పుడు నిఖిల్ వాళ్ళందరూ వచ్చి నువ్వు యష్మిని ఎందుకు చూస్ చేసుకోలేదని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి లేదు. బికాస్ డెసిషన్ ఉండేది వాళ్ళ చేతుల్లో, అది వాళ్ళ ఇష్టం. దానికి సోనియా వచ్చి కావాలని సీన్ చేసినట్టు అనిపించింది. కావాలని నేను కెమెరాలో ఉండాలి, ఓకే నేను ఇప్పుడు ఈ గొడవ వేస్తాను అంటే నేను కెమెరాలో ఉంటాను కాబట్టి నేను ఈ గొడవ వేస్తాను అని ఒక ఆ పాయింట్లోనే తను ఇది చేసినట్టు అనిపించింది. సో లక్ వల్ల వచ్చాను వదిలేయచ్చు కదా అనేసి సోనియా అంటా ఉంది. లక్ వల్ల వచ్చింది ఏంటి, ఇక్కడ ఎవరు లక్తో రాకూడదు, కష్టపడి రావాలి అనేసి అనింది. అఫ్ కోర్స్ వాళ్ళందరూ కష్టపడి టాస్క్లు ఆడారు, బట్ లాస్ట్లో ఏకాభిప్రాయంతో చూస్ చేసుకోండి అనేది
బిగ్ బాస్ డెసిషన్. మా సీజన్లో కూడా ప్లస్ పోయిన సీజన్లో కూడా ప్లస్ మోస్ట్ ఆఫ్ ద సీజన్స్లో లాస్ట్ సెగ్మెంట్ మాత్రం ఏకాభిప్రాయంకి ఇచ్చేస్తారు. ఆ ఏకాభిప్రాయం ఇచ్చినప్పుడు అప్పటి వరకు కష్టపడి వచ్చిన వాళ్ళల్లోనే ఎవరికి ఏ క్వాలిటీ ఉంది ఏమి అని చూసేసి ఏకాభిప్రాయంతోనే చూస్ చేసుకుంటారు. సో ఆ పాయింట్లో ఏకాభిప్రాయంతో వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో అప్పుడు లాస్ట్లో భాష లేసి ఒక పాయింట్ చెప్పినాడు, యష్మి హైపర్ అవుతా ఉంటే నువ్వు నన్ను హైపర్ అవుతా ఉన్నావు అని చెప్పేసి కదా నన్ను తీసేస్తున్నావు, ఇప్పుడు యష్మి హైపర్ అవుతుందా నేను హైపర్ అవుతుందా అనేసి అడిగినాడు. దానికి నిఖిల్ సైలెంట్ అయిపోయినాడు. అవునన్నా అది కూడా కరెక్టే, బట్ మేము చూస్ చేసుకున్న తర్వాత కదా ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్తాను ఉన్నాడు అనమాట. దాని తర్వాత ఈ పాయింట్లో బేసిక్గా నేను నిజంగా హౌస్లోకి వెళ్ళేటప్పుడు విష్ణుప్రియని జనరల్గా ఈ ఈవెంట్స్లో ఇవంతా చూసి అనేసి ఎక్కువ గోళగోళగా చేస్తూ ఉంటుంది కదా. సో తను అక్కడ పోయిన తర్వాత కూడా చాలా చైల్డిష్గా ఉంటుందేమో, అట్లే అరుస్తూ ఉంటుందేమో, అట్లే మైకులు గుయ్యని ఎలాగ అరుస్తుందేమో అని చెప్పేసి నేను విష్ణుప్రియ అట్లా ఉంటుందేమో అనేసి అనుకున్నాను. బట్ నిజంగానే విష్ణుప్రియ చాలా చాలా సటిల్గా కొన్ని టైమ్స్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది అనేసి అనిపించింది. సో ఈ లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పుడు విష్ణుప్రియ ఏమని చెప్పిందంటే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు నబిల్ మీద ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, కానీ ఇదే సేమ్ పాయింట్స్ నాకు లేవు. సో వాళ్ళు బెస్టే చూస్ చేసుకుంటారు హౌస్ కోసం. సో వాళ్ళకి యష్మి బెస్ట్ అనిపించింది కాబట్టి వాళ్ళు యష్మిని చూస్ చేసుకున్నారు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీది, రేపు పొద్దున మనకు కూడా ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ వస్తుంది. అట్లాంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు మనం కూడా మనకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా చూస్ చేసుకుంటాము, వేరే వాళ్ళని అడిగి చూస్ చేసుకోం కదా అని చెప్పేసి అనింది. దట్ వాస్ రియలీ ఫేర్. విష్ణుప్రియ ఇంత బాగా మాట్లాడుతుంది, ఇంత లాజికల్గా ఇంత ఇదిగా మాట్లాడుతుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నిజంగా అప్రిషియబుల్ అనిపించింది. ఈరోజు మార్నింగ్ డాన్స్లో కదా ఈరోజు మార్నింగ్ డాన్స్ లో కూడా ఎవరికి వాళ్ళు ఎట్ట పడితే అట్లా వేసుకుంటా ఉంటే లాస్ట్ లో విష్ణుప్రియ వచ్చి మంచిగా డాన్స్ వేస్తుంది. ఎట్లా పడితే అట్లా నాన్ సింక్ ఆర్గ్యుమెంట్స్ లో దూరకుండా తను మాట్లాడే పాయింట్స్ అన్ని కొంచెం వ్యాలిడ్ గా సెన్సిబుల్ గానే మాట్లాడింది అనేసి నాకు అనిపించింది. సో దట్స్ ద పాయింట్. ఈ రోజు ఏమిరా అంటే అర్థం కాని మణికంఠ హౌస్ లో పెట్టిన మంట ఎవరు ఈ సోనియా ప్రతి చోట మంట పెట్టాలని చూస్తోంది. దెర్ ఆర్ మెనీ గుడ్ పాయింట్స్ ఫర్ ఎవ్రీబడి హ్యాస్ గుడ్ పాయింట్స్, ఎవ్రీబడి హ్యాస్ బ్యాడ్ పాయింట్స్. ఇంకా మనకి టైం పడుతుంది అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవడానికి. బట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇరిటేటెడ్ ఆఫ్ సోనియా. మేబీ తను టాస్క్లు బాగా ఆడి లేకపోతే ఇంకోటి ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ ఇంప్రెస్ చేసే ఫ్యాక్టర్ ఉంటే మేబీ జనాలు తనను ఉంచుతారేమో, లేకపోతే ఇట్లే ఉంటే మేబీ షిల్ బి అవుట్ సూన్. నాకు మణికంఠ అండ్ సోనియా ఎక్కువ సర్వైవ్ అవ్వరు అనిపిస్తూ ఉంది. మన ఆర్జీబీ మా వల్ల ఏమైనా సోనియా ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా సర్వైవ్ అవ్వచ్చేమో, కానీ ఈ బిహేవియర్తో అయితే పీపుల్ విల్ గెట్ ఇరిటేటెడ్. నా విషయంలో పీపుల్ ఇరిటేట్ అయినా కూడా అట్లీస్ట్ నేను ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ టాస్క్స్ ఇచ్చింది కానీ మెంటల్ టాస్క్ కానీ మాట్లాడింది కానీ దాంతో జనాలు ఇరిటేట్ అయినా కూడా దెర్ వాస్ వన్ ఎక్స్ ఫ్యాక్టర్ విచ్ వాస్ మై గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మై స్ట్రాటజీస్. సో అట్లా ఇఫ్ షీ హ్యాస్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ దెన్ షీ క్యాన్ స్టే ఇన్ ద హౌస్, షీ కెన్ రిటైన్ ఇన్ ద హౌస్. దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కూడా పెట్టుకోండి. ఇట్లే నేను ఎప్పుడు జెన్యూన్గా రివ్యూస్ ఇస్తూ ఉంటాను. నా మనసులో ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఫేవరెటిజం లేదు, ఏమీ లేదు. చాలా ప్లెయిన్గా చాలా క్లియర్గా ఉన్నాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీరు ఎవరి గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రివ్యూస్కి మీకు ఏదైనా కొంచెం ఏదైనా క్రాస్ అయిందా, లేదు ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ పాయింట్ అని మీకు ఎక్కడైనా అనిపించిందా, అది కూడా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను. అండ్ ఆల్సో నేను మీ కమెంట్స్కి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ డే మీ కమెంట్స్ చూసి దాంట్లో ఒక 10-15 కమెంట్స్ తీసుకొని ఐ వాంటెడ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు యువర్ కమెంట్స్. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి అనుకోవచ్చు, కానీ మీరు నా దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసే కదా కమెంట్స్ చేస్తారు. సో ఐ రియలీ వాంటెడ్ టు ఆన్సర్ ఫ్యూ కమెంట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ డూ కమెంట్ డౌన్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకొక రివ్యూతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి సైనింగ్ ఆఫ్.